దాక్షాయిని, ఆ, నేను వెళ్ళి ఆదిత్య రెడీ అయ్యాడో లేదో చూసొస్తాను. మీరు త్వరగా రెడీ చేయండి. అవతల పందిరి మంచం కూడా రెడీ చేయించాలి. అలాగే దుర్గక్క. కానివ్వండి. అల్లుడు రెడీయా? అల్లుడు. మాయా రెడీ మాయా. ఇదిగోండి. ఇది వేసుకుంటే బాగుంటుంది. అల్లుడు బాగున్నావు. ఏదో తక్కువైంది. దిష్టి చుక్క. పాపా రాలుడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ చీరలో ఈ అలంకరణలో ఎంత బాగున్నావో నా బంగారు తల్లి. నీకు నా దిష్టే తగిలేలా ఉంది. కుందనపు బొమ్మలా ఉంది. లా ఉండడం ఏంటి? కుందనపు బొమ్మే. నువ్వు సిగ్గుపడుతుంటే చాలా కొత్తగా ఉంది తులసి. ఆ దుర్గమ్మ మీద సవాల్ చేసే తులసేనా, చిటికలేసే తులసేనా అని నాకు అనుమానం వస్తుంది. ఎంత గడుగ్గా ఆడపిల్లైనా ఇలాంటప్పుడు సిగ్గుపడాల్సిందే. ఊరుకోండి మమ్మీ. అంత అలంకారం అవసరమా? శోభనం పెళ్లి కూతురు అన్నాక ఆ మాత్రం అలంకరణ ఉండదా? నీకు జరగాల్సిన పెళ్లి తిన్నగా జరుగుంటే అంతకన్నా గొప్పగా చేసుండేవాళ్ళం. నేననేదొకటి, నువ్వనేదొకటి. ఈ శోభనం జరిగేదా పాడా అని, దానికంత అవసరమా అని. జరగకపోవడమేంటే? మాట అన్నది దుర్గా, జరిపిస్తున్నది దుర్గే. ఒకప్పుడు మాట మనకు ఇచ్చింది, ఎంతవరకు నిలబెట్టింది, ఏం నెరవేర్చింది? నువ్వు తొందరపడ్డావే. అయినా అందులో నేనేం చేశాను? అది నాకు తెలియకుండా పొరపాటు జరిగిపోయింది. ఏమైనా నీ దురదృష్టం దాని అదృష్టం. రాత ఉండాలే, రాత. మారుస్తా, మార్చి తిరగరాస్తా. నువ్వు తిరగరాస్తావా? ఎస్. అత్తయ్య దారి అత్తయ్యకుంటే నా దారి నాకుంది. ఎలాగా? చెప్పను. నా దారి రహదారి. వెయిట్ చేసి చూడు, నిప్పులు కురిపిస్తాను. ఈ కార్యం జరగనివ్వను, దీన్ని సంతోషంగా ఉండనివ్వను. వదిన గారు, వదిన గారు, అమ్మాయి అలంకరణ అయ్యింది. మీరు చేస్తారు, ఏదైనా బ్రహ్మాండంగా చేస్తారు. ఆ నమ్మకం నాకుంది. తమరి చేయి పడితే ఏదైనా బ్రహ్మాండమే కదా. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను దుర్గక్క. ఎందుకలా విసురుకుంటావు, పుల్లవిరుపు మాటలంటావు? అర్థం చేసుకునే మనసును బట్టే అవతల వాళ్ళ మాటలు వినిపిస్తాయి. నేను మారినా మీరు మారినట్టు లేదు. పాత దుర్గమ్మ లాగానే చూస్తున్నారు నన్ను. అందుకే ఈ అపార్థాలు పెడార్థాలు. బ్రహ్మాండం అన్నాను, అందులో తప్పే ఉంది. నీకు తప్పు లేకపోవచ్చేమో అక్క, అందులో చాలా వ్యంగ్యం ఉంది. నువ్వేమైనా నాకు వదినవా మరదలవా నీతో వ్యంగ్యాలాడటానికి? ప్రియా, నేనన్న దాంట్లో ఏదైనా వ్యంగ్యం ఉందా? నువ్వు చెప్పు. బాగా చేస్తారు అన్నాను, అంతే కదా.
సరేలే వదిన గారు వదిలేయండి. అదేంటమ్మా తప్పుగా అర్థం చేసుకున్న తన్నొదిలేసి నన్నంటారే సరేలే వదిన గారు అని. నా అదే అపార్థం. ఇంతకీ ఏర్పాట్లు ఏ గదిలో చేస్తున్నావో చెప్తే మేము సాయం చేస్తాం కదా. హ్మ్, అందరిలా గదుల్లో చేస్తే ఏ స్పెషల్ ప్రియా? జీవితాంతం మొదటి రాత్రి వాళ్ళకి గుర్తుండేలాగా మిద్దె మీద ఏర్పాటు చేస్తున్నా. ఆ, మిద్దె మీద అలా మిద్దె మీద అని నోరు తెరవాల్సిన పనిలేదు. వచ్చి ఏర్పాట్లు చూసి అప్పుడు నోరు తెరుతురు గాని. వదిన గారు మిద్దె మీద ఏర్పాట్లేంటి? వదిన వచ్చి చూసాక మాట్లాడమందిగా. ఏదైనా మిద్దె మీదేంటి ప్రియా? ఏమిటో వచ్చి చూసాకే అనొచ్చు కదా. పదా పదా పద పద ఆ, రండి, రా. అక్క ప్రియా రండి రండి. ఇదిగో ఇప్పుడు ఏర్పాట్లన్నీ చూడండి. పాపా ఇక్కడ క్యాండిల్ స్టాండ్ పెట్టు. అవన్నీ లోపలున్నాయి. ఇంకా లోపల ఏవో ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి పెట్టు. ఆ? వావ్, అద్భుతం. ఇంత గొప్ప ఆలోచన చేస్తావనుకోలేదు దుర్గక్క. ఒకేడు అటు ఇటు ఆలోచన నాకు రావచ్చు కానీ నా ఆలోచనకి మాత్రం నువ్వు రాలేవు దాక్షాయణి. నీకు కనిపించే దుర్గమ్మ వేరు, అసలు దుర్గమ్మ వేరు. శోభనానికి పచ్చజెండా ఊపినప్పుడే అసలు దుర్గమ్మ గారు మాకు అర్థమయ్యారు. నీలో అపరిచితురాలుందక్కా. ఇంత చూశాక కూడా ఇంకా అర్థం కాలేదా దాక్షాయణి? పదండి పదండి, అబ్బాయిని అమ్మాయిని తీసుకొద్దాం. తీసుకురావడం ఏమిటి? దగ్గరుండి మనమే వాళ్ళని పంపించాలి. సరే పదండి పదండి. ఆ, ఏంటే అంత సిగ్గుపడుతున్నావు? పోరా. నీకు నీకు సిగ్గుందానే? ఇదిగో నువ్వు ఎక్స్ట్రాల్ చేయకు. ఎక్స్ట్రాలేంటే ఎక్స్ట్రాలు? అవి చేసేది నువ్వు. అరే ఒరే రారా పోరా అనేదానివి ఇలా సిగ్గుపడి మెలికలు తిరగడం ఏంటే? ఇదిగో వీళ్ళు రెడీ అయిపోయారు వదినా. పండగ వాళ్ళది కదా. రండి పైకి తీసుకెళ్దాం. ఏంటిది? పదా పదా అని తీసుకువెళ్ళటమేనా? వాటికి కొన్ని పద్ధతులు సాంప్రదాయాలు ఉంటాయి. ఆదిత్య, తులసి, ముందు మీరిద్దరూ వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని రండి.
వదినకి దండం పెట్టుకోండి. లేండి. మీ అమ్మా నాన్నలకు కూడా దండం పెట్టుకో తులసి. అన్నయ్య ఉంటే బాగుండేది. అవునత్తయ్య. హా, ఆయనుంటే నాకు ఈ శ్రమ ఉండేదే కాదు. ఆదిత్య, ప్రియకు కూడా దండం పెడదాం రా. దాక్షాయనకు కూడా పెట్టండి. అయ్యయ్యో, నాకెందుకు? పెద్దదానివేగా, పెట్టని. ఇంకా పదండి. అయ్యయ్యో, నీకు తొందర ఎక్కువైంది. ఇంకా ఏముంది? చాలా ఉంది. మీరు ఇక్కడే ఉండండి. ప్రియా, నువ్వు నాతోరా. పద పద. ఇంకా ఉంది అంటుందేంటి? చూద్దాం. ప్రియా, 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 ఇదిగో ఈ లడ్డూలు తీసుకువెళ్ళి అక్కడ పూలు పళ్ళు అన్నీ శానిటైజ్ చేసి పెట్టాం కదా, ఈ అక్కడ పెట్టు. ఆ ఆ, ఆ దాక్షాన్ని తోడు కూడా తీసుకుని వెళ్ళు. అలాగే ఆ, వదినా. వెళ్ళు వెళ్ళు. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మైల్ స్ట్రోక్, సింగిల్ స్ట్రోక్ నమ్మరుగాక నమ్మరు. నేను నటన జోడించకముందే నాదంతా నటన అంటారు. అయినా సింగిల్ పిల్ మించొద్దు. మోతాదు మించితే ప్రమాదం. నా చేతిలో ఉండకపోవచ్చు. అదే ఆవిడ అన్ని మాత్రలు ఎందుకు పంపింది? మైల్ స్ట్రోక్ వీళ్ళు లైట్గా తీసుకుంటే, ఒకవేళ డోస్ సరిపోకపోతే, స్ట్రోక్ రాకపోతే శోభనం జరిగిపోతుంది. తులసి పంట పండుతుంది. పందెం గెలుస్తుంది. నో, అలా జరగటానికి వీల్లేదు. ఈ విషయంలో మాత్రం ఎప్పటికీ గెలుపు నాదే అవ్వాలి. వెనకడుగు పడిందో ముందుకు సాగలేను. నా కొడుకుని తల్లి లేని పిల్లాన్ని చెయ్యొద్దు. ఇన్నేళ్ళు వాడి కోసమే బతికాను. వాడి భవిష్యత్తు బావుండాలనే ఈసారి నిర్ణయం తీసుకున్నాను. ఆ తలపొగరు తులసి వాడి భార్య అయితే రేపటి రోజు వాణ్ణి గుప్పెట్లో పెట్టుకుని నా మీద పెత్తనం చలాయిస్తుంది. లేదంటే ముందది ఆ పాపాబాబుల కూతురు అంటున్నారు. వాళ్ల బతికేంటో తెలియాలి. మా స్థాయికి తగ్గోళ్ళు, గుణగణాలు ఉన్నాళ్ళు కదా రావాలి. అందుకే ఈ శోభనం ఆపాలి. అంతే. తులసి, ఇదిగో. అందరికీ దంపతాంబుళాలు ఇవ్వండి. ఆయనే ఇంట్లో ఉండుంటే నేనే ముందు అందుకునేదాన్ని. తులసి, మీ అమ్మ నాన్నలకివ్వు.
ఆ బంగారం దాని కొంగున కట్టు. ఇవన్నీ ఎందుకు? అది సాంప్రదాయమే. కాదు, వాడి ముద్దు మురిపని తీర్చమని లంచం. నేను లంచాలకి లొంగేదాన్ని కాదు. ఇప్పుడు ఆదిత్యకి లొంగక ఏం చేస్తావు తులసి? లంచం ఇచ్చాక లాలూచి తప్పదమ్మా. లొంగుతుందో వంగుతుందో దానిష్టం, వాడిష్టం. వదినా, నేనెళ్ళి పాలు తీసుకొస్తాను. ఏం మాత్రలే అవి? ఏం చేస్తున్నావు? చెప్పాను కదా, అత్తయ్య మాట అత్తయ్యదైతే నా ప్లాన్ నాది అని. మాత్రలేవో కలిపావు, పీకల మీదకి తేవు కదా. అంత పీకల మీదకొచ్చే మాత్రలేం కావులే, రెప్పల మీదకొచ్చేవే. రెప్పల మీదకా? ఇవి అత్తయ్య వేసుకునే నిద్ర మాత్రలు. పాల గ్లాస్తో తులసి వెళ్తుంది, ఈ పాలు చెరిసగం తాగుతారు, గురకలు పెట్టి నిద్రపోయి రేపొదయం లేస్తారు. ముహూర్తం తప్పిపోతుంది, శోభనం వాయిదా పడుతుంది. వాయిదా పడకపోతే? పక్కనే మనం ఉన్నాం కదా. కాలం మంచిది కాదు, అందుకే కలిసి రాలేదు. నువ్వు సరే అనుకున్నా దైవం అనుగ్రహించలేదు. కారణం లేనిదే కాగల కార్యం ఎందుకు ఆగుతుంది అని అత్తయ్యని ఎగేస్తాం. ఆ తర్వాత తులసిని సాగనంపే ప్రోగ్రాం పెడదాము. నువ్వు సామాన్యురాలివి కాదే. ఒసే లక్ష్మి,